అభివృద్ధి చేసే కార్యక్రమంలో కానీ మరి ముఖ్యంగా ఈనాడు ఏదైతే మనం పోలవరం ప్రాజెక్టు గురించో లేకపోతే గాలి నగరి హంద్రి నివా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటామో ఈ పేర్లన్నీ కూడా ఆనాడు 1983 తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ద్వారా ఈ పేర్లన్నీ కూడా మనకు పరిచయం అయినాయి అని చెప్పి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. రైతుకి హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చినా, పేదవాడికి పక్కా గృహం కట్టించినా, లేకపోతే 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చినా, లేకపోతే జెండాని ఎజెండాగా చేసుకున్నా, ఈనాడు ఒక్కటి నేను మీ అందరికీ చెప్పాల్సినటువంటి అంశం. ఆనాడు పూజ్య బాపూజీ గురించి మాట్లాడుకునేటప్పుడు శాంతి కపోతం గురించి ఏ రకంగా మాట్లాడుకుంటాము, ఒక మదర్ తెరిసా గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడే పెదవుల కంటే పనిచేసే చేతులు మిన్నా అని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటాము. అదేవిధంగా ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈరోజు కూడా వరల్డ్ డాక్యుమెంట్ 2020ని మనం చూసినా, లేకపోతే 2047ని చూసినా పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టాలి, పేదవాడి యొక్క బెత్తడి పొట్టకి గుప్పెడు అన్నం పెట్టేది ఎవరు అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకత్వమే పెట్టగలదని చెప్పి ఆ రకంగా ఆత్మగౌరవం నుంచి ఆత్మవిశ్వాసానికి దారి తీసే విధంగా ఎవరు నాంది పలికింది అంటే మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎన్నింటినీ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మహానుభావుడు 30 ఏళ్ళు అయినా కూడా చనిపోయి ప్రతిరోజు జయంతి, ప్రతిరోజు వర్ధంతి, ప్రతి ఒక్క తెలుగు జాతి యొక్క గుండెల్లో ప్రతి క్షణం కూడా ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఘన నివాళి మనం ప్రతిరోజు కూడా అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాజకీయాల్లో మనందరం బట్టగట్టి ముందుకు నడుస్తున్నామంటే సామాన్య మానవుడికి, గొడ్డగాడ బుడ్డాడికి రాజకీయం నేర్పిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఇంతకంటే ఘనమైన నివాళి ఎవరు ఇవ్వగలరు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు శ్రీ ఆలపాటి గారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు సంక్షిప్త ఉపన్యాసం చేస్తారు. అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహానుభావుడు పార్టీ పెట్టిన 9 నెలలు తిరగకుండా ఈ దేశంలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. కిలో బియ్యం 2 రూపాయలు పెట్టినా, 50 రూపాయల హార్స్ పవర్ పెట్టినా, మహిళలకు ఆస్తి హక్కు పెట్టినా, మాండలిక వ్యవస్థ పెట్టినా, తెలుగు జాతి గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడు, యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి స్ఫూర్తితో ఇవాళ పార్టీని కాపాడుకుంటూ మన అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పేదవాళ్ళకు పట్టిదండం పెట్టే కార్యక్రమాలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు, మరి ఇవాళ ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ నినాదాన్ని మదరాసి అనే పరిస్థితుల నుంచి తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆ మహానుభావుడికి, రామారావు గారికి నివాళులు అర్పిస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీని గ్రామాన ముందుకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలు, నాయకులు మనందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు శ్రీ దేవినేని గారు. ఇప్పుడు యువ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు సంక్షిప్త ఉపన్యాసం అక్కడ ఇచ్చి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు రామయ్య గారికి, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి ఆత్మస్థైర్యం,
ఆకాశం, నేల, సూర్యచంద్రులున్నంత వరకు చిరస్థాయిగా ఉండే పేరు ఎన్టీ రామారావు. చరిత్రలో ఆయనకు సాటి ఎవరు రారు. రాజకీయాల్లో కానీ, సినిమా రంగాల్లో కానీ, ప్రజాసేవలో కానీ, సంక్షేమ పథకాల సృష్టిలో కానీ ఎన్టీఆర్ గారికి ధీటుగా ఎవరు లేరు. ఆయన ఆశయ సాధన కోసం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని, సంక్షేమానికి మారుపేరుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కొనసాగుతుందని సందర్భంగా తెలియజేశారు. జై ఎన్టీఆర్. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వస్తున్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నది ఈ సభ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా కనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. సౌండ్ పెట్టి మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు వారి 30వ వర్ధంతి సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి మీ జోహార్ ఆసనాలకు అన్న రండి. ఎన్టీఆర్, రైట్ జోహార్ అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రైట్. దయచేసి మీ ఆసనాల్లో ఆశలు కావాల్సిన కోరుతూ మనందరం